మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయనుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వ సృష్టిని కూడా నీ నోటి మాట ద్వారా సృష్టించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ రక్తం చేత కొనబడినటువంటి మేమందరము కూడా అయా మీ సన్నిధిలో చేరి ఇప్పటివరకు పాటల ద్వారా మేము ఆరాధించి ఉండగా మీరు సంతోషించి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడ 2-3 కూడుకొని నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన రీతిగా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. అయా నా తండ్రి, ఈ సమయం ఏదో కాదు కానీ మీరే నేరుగా మా హృదయాలు తాకే సమయం ప్రభువా. ఒక మనుష్యుడు మాట్లాడితే చెవులకు మాత్రం వినబడుతుంది. దేవా, నీవు మాట్లాడితే మా హృదయాన్ని తాకగలవు ప్రభు, మా జీవితాలను మార్చగలవు ప్రభు. కనుక మీరే రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుంచి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. కేవలం నిలబడటం మాత్రమే నేను చేయగలను దేవా. ప్రభా, ముందుగా నా దోషములను, నా అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నేను నాయన మీ వాక్యం బోధించుటకు అయా నా తండ్రి దాన్ని చూచుటకై నేను యోగ్యుడిని కాను ప్రభువా. అయినప్పటికీ మీ కృప ద్వారానే మీరు రక్షించి ఉన్నారు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం మరొకసారి మరలా దేవుని సన్నిధిలో ఈ విధంగా మనందరం కూడా కలుసుకోవటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక పరిస్థితులు గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. అయినప్పటికీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే మనకు తోడుంటూ ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి దేవుడు తోడే ఉన్నాడు. దేవుడే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ చివరి దినాల్లో మనం కూడా మన వాగ్దాన భూమికి ప్రయాణంలో ఉన్నాం. సో కాబట్టి దేవుడే మనకి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, మేఘస్తంభాన్ని ఇచ్చాడు, ప్రవక్తనిచ్చి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే నడిపిస్తూ ఉన్నాడో మనల్ని కూడా ఆ విధంగా నడిపిస్తున్నాడు దేవుడు. ఆమేన్. సో కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలా కనపడినప్పటికీ చివరికి విజయం మాత్రం మనదే. ఆమేన్. సో ఇది అసాధ్యం, అసంభవం అని అనిపించినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా విడిపించగల సమర్థుడు మన దేవుడు. ఆమేన్. అందుకని ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మరి అందరూ కూడా వాక్యం చదువుతున్నారని నమ్ముతున్నాను. బైబిల్ ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయము, అలాగే వర్తమానం కూడా వింటున్నారని, అలాగే చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ చదవండి, వర్తమానం చదవండి, వర్తమానం వినండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని నేను తీసుకొని వచ్చాను. ఈరోజు అంశం ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. సో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో దేవుని నోట నుంచి వచ్చే కొన్ని మాటల వల్ల కాదు, ప్రతి మాట వలన తీసుకోవాలి మనం. ఆమేన్. సో ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనది. సో దానిలో ఏది వదిలేసినా సరే మనం జీవం కోల్పోతాం. కాబట్టి మనం దేవుని యొక్క ప్రతి మాటను కూడా తీసుకోవాలా, దేవుని యొక్క ప్రతి మాటను కూడా మనం తినాలి.
దాని ప్రకారం మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అయితే ఎందుకు ఈ అంశాన్ని నేను ఎన్నుకున్నానంటే, మనము చివరి దినాల్లోకి వచ్చాం, మనం క్లైమాక్స్కి వచ్చాం. ఆమేన్. సినిమా క్లైమాక్స్కి వచ్చింది. ఓకే, సో క్లైమాక్స్లో హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకునే సమయం ఇది. ఆమేన్. సో మన హీరో ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు, హీరోయిన్ ఎవరంటే వధువైనది. ఆమేన్. సో వీళ్ళను ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకోవాలని, ఆమేన్, చెడగొట్టాలని ప్రయత్నం చేసిన చివరికి విజయం ఎవరిని వదిలిస్తుంది? హీరోదే. ఆమేన్. సో కాబట్టి మనం క్లైమాక్స్కి వచ్చాం. అయితే ఈ భూమి మీద వధువు ఎక్కడుంది అని అంటే, హీరోయిన్ ఎక్కడుందంటే భూమి మీద ఉంది. హీరో ఏమో ఆకాశంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కలుసుకునే సమయం. ఎక్కడ కలుసుకుంటారంటే మధ్యాకాశంలో కలుసుకునే సమయం ఇది. ఆమేన్. సో మధ్యాకాశంలో కలుసుకోవాలంటే ఇక్కడ ఒక పెద్ద కార్యం జరగాలి. ఆమేన్. ఏంటి ఆ కార్యం అంటే, వరుడు అనగా యేసుక్రీస్తు భూమి మీదకి రాడు. ఓకే, వధువు పరలోకానికి వెళ్ళదు. ఆమేన్. సో వీళ్ళిద్దరూ కూడా మధ్యలో కలుసుకోవాలి. ఆమేన్. సో వరుడు ఆల్రెడీ ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన కిందకి దిగటం ఈజీయే. ఆమేన్. సో పైకి ఎక్కడమే కష్టం, కిందకి దిగటం ఈజీ. ఓకే, కానీ ఇప్పుడు వధువు ఏం చేయాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి. ఆమేన్. సో ఇది చాలా కష్టమైనటువంటి పని. సో ఈ కష్టమైన పనిని వధువైనటువంటి మనం సాధించాలని అంటే, ఆమేన్, మనకి చాలా గొప్ప విశ్వాసం కావాలి. ఆమేన్. మనకి గొప్ప విశ్వాసం కావాలి. ఎందుకనంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని మనం అధిగమించి మనం ఆ మధ్యాకాశంలోకి వెళ్ళాలి. అలాగే ఈ మట్టి శరీరము మార్పు చెంది అది మహిమ శరీరంగా మార్చబడి మనం ఎత్తబడాలి. ఆమేన్. సో ఈ మట్టి శరీరం అనేది ఒక్కసారిగా కనురెప్పపాట్లు మార్పు చెందాలి. ఆమేన్. మార్పు చెందడం కూడా ఎట్లా మార్పు చెందాలి? 10 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది, సమయం కాదు. ఆమేన్. రెప్పపాటులో మార్పు చెందాలి. సో రెప్పపాటులో మార్పు చెందాలంటే మనకి ఎంత విశ్వాసం ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆమేన్. సో ఈ విశ్వాసాన్ని మరి కూడగట్టుకునేటువంటి సమయం, ఈ విశ్వాసాన్ని పొందుకునే సమయం ఏదో కాదు, కానీ అది ఈ సమయమే అయినది. హల్లెలూయా. సో కాబట్టి పెళ్లి కుమారుడు తన భార్యకి, తన వధువుకి ఆ విశ్వాసం ఇవ్వడం కోసమే ఈ చివరి దినాల్లో ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆమేన్. సో ఆ ప్రవక్త ద్వారా ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ ప్రవక్త కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. సో తద్వారా ఆ వధువు ఏదైతే ఉందో ఆ వధువు ఈ కార్యాలయాన్ని చూడటం ద్వారా ఆమె విశ్వాసాన్ని పొందుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మన ప్రవక్త ఎవరంటే విలియం మరియన్ బ్రన్హం గారు. ఆయన ద్వారా దేవుడే అనేక కార్యాలు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన ద్వారా అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వాళ్ళని లేపాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చాడు. ఆమేన్. మూగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు ఆయన. ఒకసారి ప్రవక్త ఒక ప్రాంతంలో ఈ విధంగానే హీలింగ్ సర్వీస్, హీలింగ్ క్యాంపెయిన్స్ పెడితే ప్రార్థనా వరుసలోకి అందరూ మూగోళ్ళు చెవిటోళ్ళు వస్తారంట. పిల్లలు అందరూ కూడా చిన్న పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళందరూ విడుదల పొందుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు, విడుదల పొందుకుంటున్నారు. ఆయన అడిగాడు, ఇంతమంది మూగోళ్ళు చెవిటోళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పాను ఆయన అడిగాడట. అడిగితే పక్కనే మోగ చెవిటి స్కూల్ ఉందంట. ఆమె ఆ స్కూల్ వచ్చి తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ. సో వాళ్ళందరినీ తీసుకురావటం, ఆయన ప్రార్థన చేయడం, విడుదల పొందుకోవటం, వాళ్ళు వెళ్ళిపోవటం. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సో అటువంటి బలమైనటువంటి కార్యాలని దేవుడు మన ప్రవక్త ద్వారా చేశాడు. హల్లెలూయా. సో అది ఎలాంటిదంటే మంచినీళ్ళు తాగినట్టుగా. ఆమేన్. సో మంచినీళ్ళు తాగినట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన ప్రవక్త జీవితం ద్వారా, మన ప్రవక్త పరిచర్య ద్వారా దేవుడే చేశాడు. హల్లెలూయా. సో ఇవన్నీ ఏమిటంటే ఇది సాయంకాలం వెలుగైనది. ఆమేన్. దేవుడు ముందుగానే చెప్పాడు, సాయంకాలంలో ఒక వెలుగు కలుగుతుంది. ఆమేన్. సో ఆ వెలుగు ద్వారానే ఈ కార్యాలన్నింటినీ కూడా దేవుడు చేశాడు. ఆ సాయంకాలపు వెలుగులో నుంచే సాయంకాలపు వర్తమానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో ఎందుకు ఆ వర్తమానము అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తన వధువుని సిద్ధపరచడం కోసం, తన వధువుకి ఎత్తబడేటువంటి విశ్వాసాన్ని ఇవ్వడం కోసము,
తన వధువు తన శరీరం మార్పు చెంది ఎత్తబడి మధ్యాకాశంలో తన దగ్గర రావడం కోసము యేసుక్రీస్తు వర్తమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా వధువు చేయవలసి ఉంది. ఏమిటంటే వధువు పలకబడినటువంటి మాట ద్వారా జీవించాల్సిన అవసరం కూడా రాబోతూ ఉంది. ఆమేన్. సో ఎందుకనంటే ఈ దినాల్లో ఏదో ఒక దినాన ఈ సంఘ శాఖలన్నీ కూడా ఆల్రెడీ ఏకమయ్యాయి. ఓకే, సో ఏకమై ఒక చర్చ్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకుని, సో ఎవరైతే ఆ కౌన్సిల్లోకి వస్తారో, సభ్యత్వం పొందుతారో వాళ్ళకు మాత్రమే తినడానికి, లేదంటే అమ్మడానికి, కొనడానికి, ఏదైనా పని చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటువంటి సమయం రాబోతూ ఉంది. ఒకవేళ ఎవరైతే ఆ కౌన్సిల్లో చేరరో వాళ్ళకి అమ్మడానికి కానీ, కొనడానికి కానీ, తినడానికి కానీ, తాగడానికి కానీ ఎలాంటి పర్మిషన్స్ రాకుండా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సమయం రాబోతూ ఉంది. ఆమేన్. సో అటువంటి సమయంలో వధువు పలుకబడిన మాట ద్వారా, ఆమేన్, మూడో ఈడ్పు ద్వారా బ్రతకాల్సినటువంటి సమయం వస్తూ ఉంది. హల్లెలూయా. సో దానికోసము దేవుడు తన వాక్యంలో కొన్ని వాక్యాలను పెట్టి, కొన్ని పలుకబడినటువంటి మాట ద్వారా ఏ విధంగా జీవించాలన్నటువంటి విషయాలను కూడా దేవుడు నేర్పిస్తూ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆ విశ్వాసాన్ని వదులుకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ క్రమంలోనే నేను ఈ వర్తమానాన్ని ఎంచుకున్నాను. సో ఈరోజు మన అంశం ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, ఆమేన్, దేవుని ప్రతి మాట వలన, దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం ఆ విషయాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనందరం ఏమనుకుంటున్నామంటే మనకు తిండి రావాలంటే కష్టపడాలా, మనకు తిండి రావాలంటే ఉద్యోగం చేయాలి, మనకు తిండి రావాలంటే వ్యవసాయం చేయాలి. సో ఎంత కష్టపడితే కానీ మనము తినడానికి తిండి అనేది రాదు కదా అన్నటువంటి ఒక ఆలోచనలో మనం ఉన్నాం. అయితే ఈరోజు దాన్ని మర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఇంకో విషయం తెలుసా, అసలు తిండి తినడం కోసం కష్టపడటం అనేది, ఆమేన్, తిండి తినడం కోసం కష్టపడటం అనేది శాపం అని మీకు తెలుసా? ఆమేన్. కష్టపడటం శాపం. ఇదేంటి బాబు, కష్టపడటం శాపం అంటే ఏంటి? ఎలా అంటే వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఆమేన్. ఇంకో విషయం చెప్తాను. ఈ లోకంలో, ఈ భూమి మీద కేవలం తినడానికి కష్టపడేటువంటి ఏకైక జీవి ఏంటో తెలుసా? మనిషే. ఆమేన్. పిచ్చుకలు తినడానికి కష్టపడడం, వ్యవసాయం చేయడం చూసారా? దుక్కితులను చూసారా? జాబ్కి వెళ్ళడం చూసారా? లేదు. ఓకే, ఏదైనా సరే తీసుకోండి, సింహం తీసుకోండి, ఎలుగుబంటి తీసుకోండి, ఏదైనా సరే తినడానికి పనిచేసేటువంటి ఏకైక జీవి ఏంటంటే ఈ భూమి మీద మనిషి మాత్రమే. ఎందుకు మనిషి మాత్రమే కష్టపడుతున్నాడు? ఆమేన్. మనిషి ఎందుకు చెమట ఓడుస్తున్నాడు? ఎందుకనంటే అది శాపం వల్ల వచ్చింది. ఆమేన్. సో ఏదైనా తోటలో దేవుడు ఏం చెప్పాడు? నీవు కష్టపడి చెమటోడ్చి నీ ఆహారాన్ని తిందువు. హల్లెలూయా. అంటే అంతకుముందు ఆదాము పాపంలో పడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నిన్ను బట్టి ఈ భూమిని నేను శపిస్తా ఉన్నాను, ఇప్పటి నుంచి ఈ భూమి నీకు గచ్చ పొదల్ని, ముళ్ళ పొదల్ని మొలిపిస్తుంది, నువ్వు కష్టపడి చెమటోడ్చి పండించి నువ్వు ఆహారాన్ని తింటావని చెప్పి ఆదాముకి దేవుడు చెప్పాడు. అదేంటది? దేవుడు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది. ఆమేన్. ఎప్పుడు? పాపం చేసిన తర్వాత. అంటే పాపం చేయకముందు ఆదాము ఆహారం తినడానికి ఏమైనా కష్టపడ్డా? దాని అర్థం ఏంటి? ఏం కష్టపడ్డా? ఆమేన్. సో ఆహారం తినడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా దేవుడు మనం సృష్టించాడు. హల్లెలూయా. సో ఈరోజు పిచ్చుకలు, కాకులు, ఓకే, జంతువులు ఏ విధంగా మరి ఈ లోకంలో పడి చక్కగా హాయిగా తింటా జీవిస్తూ ఉన్నాయో ఆ విధంగానే మనం కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. అది ఒరిజినల్ ఆలోచన అయినది. ఆమేన్. సో కానీ మనిషి పాపం చేయడం వల్ల, ఆదాం పాపం చేయడం వల్ల ఈ కష్టం చేసి బతకడం అనేటువంటి కాన్సెప్ట్ దేవుడు తీసుకుని వచ్చాడు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము మరలా తిరిగి ఏ దీనికి వెళ్తా ఉన్నాం? హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చింది, తన ప్రాణాన్ని పెట్టింది దేనికోసం అంటే తిరిగి మనల్ని యథాస్థానంలో నిలబడడం కోసం. ఆమేన్. సో ఇప్పుడు ఆదాము ఏ విధంగా భూమి పాపానికి పూర్వం, పాపం చేయడానికి ముందు ఏ విధంగా ఉన్నాడో
ఆమేన్, ఎంత సౌఖ్యంగా ఎంత సంతోషంగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడో అటువంటి జీవితాన్ని మనం జీవించాలన్నదే యేసుక్రీస్తు ఆలోచన అన్నది. ఆమేన్. అందుకోసమే ఆ కల్వరి శిలువలో పాపం ద్వారా వచ్చేటువంటి ప్రతి శాపాన్ని కూడా తీసేశాడు. ఆమేన్. సో పాపం ద్వారా మరణం వచ్చింది, ఆ మరణాన్ని తీసేసాడు ఆయన. పాపం ద్వారా రోగం వచ్చింది, ఆ రోగానికి స్వస్థత ఇచ్చాడు ఆయన అక్కడ. ఆమేన్. సో కల్వరి శిలువలో పాపానికి విరుగుడు దేవుడు ఇచ్చాడు. పాపం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫలితానికి కూడా దేవుడు అక్కడ సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ కష్టపడి పనిచేయటం అన్నది కూడా, ఆమేన్, చెమట వచ్చి పనిచేయటం అన్నది కూడా అది పాపానికి ఫలితమైనది. సో దాన్ని కూడా తీసివేసేటువంటి సమయము రాబోతా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు మనకు అటువంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఓకే, కష్టపడదామన్నా కష్టపడిన పరిస్థితి రావచ్చు ఒకసారి. ఆమేన్. సో అటువంటి సమయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు తన మాట ద్వారా మనల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఖచ్చితంగా దేనికోసం సృష్టించబడ్డామంటే మనం కష్టపడటానికి కాదు, కానీ మనం కష్టపడకుండానే ఈ భూమి మీద సౌఖ్యంగా సుఖంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. ఆమేన్. ప్రతి దినము కూడా దేవుని మీద మనము ఆధారపడాలి. ఓకే. సో దానికోసం మనం ఒకసారి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. కాబట్టి 6:34 రేపటిని గూర్చి చింతింపకుడి. ఆమేన్. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, రేపటి గురించి మీరు బాధపడొద్దు. రేపు ఏం జరుగుద్దో, రేపు నాకు తినడానికి తిండి ఉంటుందో ఉండదో, ఓకే, రేపు నాకు మేలు జరుగుద్దో లేదో, నేను అనుకున్నది జరుగుద్దో లేదో, ఓకే, ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా రేపటి గురించి మీరు ఆలోచించొద్దు. ఎందుకనంటే రేనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. అలాగే ఇంకా దేవుని యొక్క ప్రవక్త ఏమంటున్నాడంటే, కొంతమంది ఎలా ఉంటారంటే రేపటి గురించి బాగా దిగులు పడుతూ ఉంటారంట. ఆమేన్. అంటే రేపు ఏం చేయబోయాలో, ఓకే, రేపు ఎలా ఉండాలో ఏంటనేది ముందుగా వీళ్ళు ప్లాన్ వేసుకుంటారంట. ప్రవక్త దగ్గర కొంతమంది వస్తున్నారు ప్రార్థన వరుసలో. కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు నెర్వస్నెస్తో బాధపడుతున్నారంట. అంటే నెర్వస్నెస్ అంటే తెలుగులో ఏమంటాం, ఆందోళన. ఆమేన్. ఆందోళనతో బాధపడేవాళ్ళు కొంతమంది ప్రార్థన వరుసలోకి వస్తున్నప్పుడు వాళ్ళని ప్రవక్త వివేచించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, అమ్మ, నీకు ఆందోళన ఉన్నది, ఆందోళన అనేటువంటి ఒక పరిస్థితి నీకు ఉన్నది. ఆందోళన ఎందుకు వస్తుంది అని చెప్పంటే, నీవు ఆల్రెడీ కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు వేసుకుంటా ఉన్నావు మనసులో రేపటి గురించి. రేపు ఈ విధంగా ఉండాలా, ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలా, ఓకే, నాకు వచ్చే భర్త ఈ విధంగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, ఓకే, అతనికి 1,00,000 రూపాయలు ఉద్యోగం ఉండాలా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఆ విధంగానే జరగాలి నా జీవితం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారంట. ఓకే. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆడ పొడుగ్గా ఉండాలని కావాలనుకుంటే ఆయనకు పొట్టుడు వస్తున్నాడు. ఆమేన్. ఎర్రగా ఉన్నాడు కావాలంటే ఆయన నల్లగా ఉన్నాడు వస్తున్నాడు. ఓకే. సో అలా వచ్చేసరికి వాళ్ళ కళ్ళన్నీ కూడా ఏమైపోతున్నాయి, కూలిపోతున్నాయి. దాంతో వాళ్ళకి ఆందోళన వస్తుందంట. ఆమేన్. సో ఆందోళన ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని బలంగా కోరుకుంటావో దేవుని యొక్క ఆలోచనతో సంబంధం లేకుండా, ఆమేన్, నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని బలంగా నాకు ఇది ఇలాగే జరగాలి, నేను ఇలాగే చేయాలని ఎప్పుడైతే మనం బలంగా కోరుకుంటామో దేవుని యొక్క ఆలోచనతో సంబంధం లేకుండా, అప్పుడు ఒకవేళ అలా జరగకపోతే మనకు ఆందోళన వస్తుంది. ఆమేన్. ఇంకో విషయం, అది జరగకముందు మనం ఆందోళన పడుతూ ఉంటాం. ఒకళ్ళు జరుగుద్దో లేదు, జరగకపోతే ఏంటి పరిస్థితి, జరిగితే పర్వాలేదు, జరగకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి రేపటి గురించి మనం ఆందోళన చెందుతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే ముందుగానే మనం అన్నీ కూడా ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం అంట. ఆమేన్. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, రేపటి గురించి చింతింపకుడి. ఆమేన్. మీరు రేపటి గురించి
మీరు బాధపడద్దు, ఏం జరుగుద్దా అన్నది మీకు దాని గురించి ఆలోచన వద్దు. ఎందుకనంటే ప్రతి దినం కూడా దేవుడు మనకి మేలులు దయచేసే దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దయచేస్తాడంటే ఆయన ప్రతిదినం. ఆమేన్. సంవత్సరానికి ఒకసారి కాదండి. ఆమేన్. 6 నెలలకు ఒకసారి కాదు. ఓకే, ప్రతిరోజు కూడా దేవుడు తన మేలుతోటి మనల్ని నింపే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం రాయబడింది కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆమేన్. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఆమేన్. ఒకసారి వినండి, బైబిల్ తీయిపోయిన పర్వాలేదు, ఒకసారి వినండి. ఓకే, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఆమేన్. దేవుడు మన భారాన్ని భరిస్తూ ఉన్నాడంట. ఎప్పుడు? ప్రతిరోజు. ఆమేన్. ఇంగ్లీష్లో ఇంకా ఏం రాబడిందంటే, యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే, బ్లెస్డ్ బి ద లార్డ్ హూ డైలీ లోడెత్ us విత్ బెనిఫిట్స్. ప్రతిరోజు కూడా మేలుల చేత ఆయన నింపుతూ ఉన్నాడంట మనం. హల్లెలూయా. ఇంగ్లీష్లో యాక్చువల్గా రాయబడింది ఏంటి? మేలుల చేత ప్రతిరోజు కూడా మనల్ని నింపుతూ ఉన్నాడు ఆయన. హూ డైలీ లోడెత్ us విత్ బెనిఫిట్స్ ఈవెన్ ద గాడ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఆయనే మన రక్షణ కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మనకి మేలు దయచేస్తూ ఉన్నాడంట. ఎలా దయచేస్తూ ఉన్నాడు, ఎప్పుడు దయచేస్తూ ఉన్నాడంటే ప్రతిరోజు అంట. ఆమేన్. సో నువ్వు ఉదయం లేవగానే ఆటోమేటిక్గా దేవుడు బ్యాంకులో నీకు మేలు దాచిపెట్టి ఉంచాడు. ఓకే, అవి నువ్వు తీసుకుని వాడుకోవటమే ప్రతిరోజు. ఆమేన్. సో ఈరోజు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రోజు మరలా నీకోసం మేలు రెడీగా వస్తున్నాడు దేవుడు. ఆల్రెడీ లోడ్ చేసి పెడుతున్నాడంట. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నువ్వు రేపటి గురించి ఆలోచించొద్దు. హల్లెలూయా. ఇంతకుముందు ఏం చదువుకున్నావు? రేపటి గురించి చింతించొద్దు. ఎందుకు చింతించొద్దు అంటాడు ఆయన అని అంటే, ఏ రోజు మేలు ఆ రోజు ఆయన నీకు ఆల్రెడీ ఉంచు. నువ్వు లేవగానే, ఉదయం లేవగానే ఆ రోజుకు సంబంధించిన మేలున్నింటి కూడా నీకు లోడ్ చేసి పెడుతున్నాడు. నువ్వు అనుభవించుటే పోయి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నీకు మేలు వచ్చిందా? ఆమేన్. నువ్వు రేపటి గురించి నువ్వేం చేస్తావంటే, ఆ మేలు కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయ్యో అది వస్తుందో రాదో. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పాడు మేలు ప్రతిరోజు ఇస్తానని. ఆమేన్. సో దేవుడు ఇక్కడ రాశాడు, ప్రతిరోజు అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రతి దినము కూడా ఆయన మనకి మేలు దయచేస్తా ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన తర్వాత కూడా మనం దాన్ని నమ్మకపోతే ఏమొస్తుంది? ఆందోళన వస్తుంది. ఆమేన్. సో మనం దాన్ని నమ్మేమనుకో ఏమొస్తుంది? భరోసా వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఎందుకంటే రేపు దేవుడు ఆల్రెడీ రేపుకు సంబంధించినటువంటి మేలును ఆల్రెడీ నాకు దాచిపెట్టాడు. రేపు కూడా నాకు మేలే జరుగుద్ది. హల్లెలూయా. ఆమేన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా వచ్చి, గవర్నమెంట్ వచ్చి, మీరు నెక్స్ట్ ప్రతి నెల కూడా మీ రెంట్ మేమే కడతాం. ఆమేన్. ప్రతి నెల మీ రెంట్, మీ అద్దెకి, మీ ఇల్లు అద్దెకి ఉన్నారు కదా, ఆ అద్దె మేమే కడతామని చెప్పింది అనుకోండి. ఓకే. సో మనం ప్రతి నెల ఇంక టెన్షన్ పడతామా? నెల మొదటి తారీఖు రాగానే ఇంక టెన్షన్ ఉంటుంది మనకి. ఆమేన్. ఎందుకని? ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు వేస్తారని మనకు తెలుసు. కాబట్టి నిశ్చింతగా గుండె మీద చేసుకొని నిద్రపోయి 31వ తారీఖు రాత్రి నిద్రపోయి ఉదయాన్నే 1వ తారీఖు లేచి చూసుకుంటాం. ఓకే, రెంట్ పడేది తీసుకెళ్ళి ఓనర్కి ఇచ్చేస్తాం. ఆమేన్. ఎందుకని? ఆల్రెడీ గవర్నమెంట్ వాగ్దానం చేసింది కాబట్టి. మరి గవర్నమెంట్ కంటే గొప్పవాడు. ఆమేన్. సో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఏమంటాడంటే, ప్రతి దినము నేను మేలుతో నేను నింపుదును. హల్లెలూయా. సో ఆ మేలు ఎలా ఇస్తున్నాడంట? ఆయన డైలీ బేసిస్, ప్రతిరోజు అంట. ఆమేన్. సో ప్రతిరోజు ఆయన మేలుతో నింపుతానన్నప్పుడు ఇక మనకి టెన్షన్ ఎందుకు, ఇక మనకి ఆందోళన ఎందుకు, ఇంకా చింత ఎందుకు? అందుకోసం ఆయన అంటున్నాడు, మీరు రేపటి గురించి చింతించకుడి, ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా నేను మీకు మేలుతో నింపుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నాడు, మేలు ప్రతిదినము వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ మేలులు ఏంటి అన్నది దేవుడు ఇంకా విశదంగా మాట్లాడుతున్నాడు. అదే కీర్తనలో 103వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చూస్తే,
దేవుడు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకు. ఆమేన్. అంటే దేవుడు కొన్ని ఉపకారాలని చేస్తూ ఉన్నాడు, ఆ ఉపకారాలను నువ్వు మరవద్దు. ఉపకారాలు అంటే ఇక్కడ మేలులు, ఉపకారాలు అంటే ఇక్కడ బెనిఫిట్స్, దేవుడు ఇచ్చేటువంటి బెనిఫిట్స్. ఆయన ప్రతిరోజు కూడా ఆ మేలుతోటి, ఆ ఉపకారాలతోటి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని నింపుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 103:2 అయిపోయింది కదా, మూడవ వచనంలో ఆ మేలులు ఏంటో, ఆ ఉపకారాలు ఏంటో చెబుతున్నాడు. ఆమేన్. ఏంటంటే ఆ ఉపకారాలంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. హల్లెలూయా. సో ప్రతిరోజు కూడా నువ్వేదైనా తప్పు చేస్తే నీకోసం క్షమాపణ రెడీగా లోడ్ చేసి పెడతాడు ఆయన. హల్లెలూయా. ఉదయాన్నే లేవగానే నీకు ఆ రోజుకి సరిపడినటువంటి క్షమాపణ దేవుడు నీకు ఆల్రెడీ పెడతా ఉన్నాడు. ఆమేన్. అలాగే నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, అనగా హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్. అంటే నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు అంటే నీ రోగాలన్నింటినీ కూడా కుదిర్చేవాడు. హల్లెలూయా. అనగా నీకు ప్రతిరోజు కూడా స్వస్థత చేస్తున్నాడు ఆయన. నువ్వు ఉదయాన్నే లేవగానే ఏముంటున్నాయి అక్కడ, దేవుడు ఏం లోటు చేసి పెడుతున్నాడు, నువ్వు ఒకవేళ తప్పు చేస్తావని చెప్పి ముందుగానే నీకు క్షమాపణ, అలాగే నీకేదైనా రోగం వస్తే దానికి సంబంధించిన స్వస్థత కూడా దేవుడు ప్రతిరోజు పెడుతున్నాడంట. ఆమేన్. అలాగే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఒకవేళ చనిపోయావు ఆ రోజు, నీ ప్రాణాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు, విమోచించి పరలోకానికి తీసుకెళ్ళడానికి విమోచన కూడా ఆయన రెడీగా పెడుతున్నాడు ప్రతిరోజు. హల్లెలూయా. అంటే నీ టైం అయిపోయింది ఆ రోజుకి, ఓకే, నీ డేట్ ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయింది. తెల్లవారి నువ్వు లేస్తే ఎక్కడ ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు. ఎందుకంటే నీ కోసం ఆ రోజు ఉదయాన్నే నీకు దేవుడు ఆల్రెడీ విమోచన ఇచ్చేసాడు. హల్లెలూయా. అలాగే కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సో ప్రతిరోజు కూడా నీకు కరుణని కటాక్షాన్ని దేవుడు ఆల్రెడీ ఉంచుతున్నాడంట. ఆమేన్. సో అలాగే పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. సో ఈ నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తున్నాడు. సో తద్వారా నీ హృదయం ఆనందించి నువ్వు యవనస్తుడిగా మారడం కోసం, తిరిగి సంతోషంగా నీ శరీరము బలాన్ని పుంజుకోవడం విధంగా ఆయన నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. సో ఈ మేలులన్నీ కూడా ఏంటంట, ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. సో కాబట్టి మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది కేవలం ఏంటంటే దేవుని మీద నమ్మకంగా ఆనుకునడమే, దేవుని కోసం ఎదురు చూడటం మనం చేయటం అంతే. మిగతా అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. మీకు కావాల్సిన ప్రతి స్వస్థత, నీకు కావాల్సినటువంటి రక్షణ, నీకు కావాల్సినటువంటి విమోచన, నీకు కావాల్సినటువంటి మేలు, ఇవన్నీ కూడా నేను ప్రతి ఉదయం కూడా నీ కోసము ఉంచుతా ఉన్నాను. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆమేన్. కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. మనము ఆ విధంగా దేవుని మీద ఆనుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మన జీవితంలో కొనసాగిపోవటమే మిగిలి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనల్ని దేవుడు ప్రతిరోజు కూడా పోషించే దేవుడే ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6:11 ఒకసారి దిగండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆహారం గురించి మనం మాట్లాడదాం. ఆమేన్. ఇప్పటిదాకా దేవుడు చేసినటువంటి మేలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా మన కోసం సిద్ధపరిచినటువంటి మేలు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆహారం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఒకసారి మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చాలు ఒక్కటి చాలు. మత్తయి సువార్త 6:11 ఏమని మాట్లాడుతుంది, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సో యేసు ప్రభు ప్రార్థన చేయటం నేర్పిస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేయమంటాడంటే, ఒకసారి గమనించండి దీన్ని. అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు తినే ఆహారం. ఆమేన్. ప్రతిరోజు తినే ఆహారం
నేడు మాకు దయచేయము. ఎప్పుడు దయచేయమంటున్నాడు? ఈరోజే. ఆమేన్. సో ఈరోజే దయచేయండి. అలాగే అక్కడ ఏమంటాడంటే అది ఎవరి ఆహారం అంట? మా అనుదిన ఆహారం అది. ఆమేన్. దేవుడు కాదంట అది. ఓకే. సో దేవుడు ఆల్రెడీ నీ కోసం ప్రతిరోజు కూడా ఒక పోర్షన్ దాచిపెడతా ఉన్నాడు. ప్రతిరోజు కూడా కొంత భాగం నీ కోసము తీసిపెట్టాడు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాలి? అయ్యా, ఈరోజు నా కోసం తీసినటువంటి నా ఆహారం ఏదైతే ఉందో, ఆమేన్, నా ఆహారాన్ని ఈరోజే నాకు దయచేయి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం అడగవలసి ఉన్నది. సో ఎప్పుడెప్పుడు అడగాలంట? ఈరోజే అడగాలి. ఆమేన్. సో ఏ రోజు ఆహారం ఆ రోజు ఏమని అడుగుతున్నాం మళ్ళీ. ఆమేన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అనుదిన ఆహారము అంటే ప్రతిదినము కూడా తినే ఆహారం మాకు దయచేయము. అలాగే లోకాసువార్త 11:3 ఏముందంటే మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయమంటాడు ఇక్కడ? దినదినము దయచేయాలి. అంటే ఆహారము దేవుడు ఎలా ఇస్తా ఉన్నాడంటే 10 రోజులకు ఒకసారి ఇట్లా, నెలకు ఒకసారి ఇవ్వట్లా, సంవత్సరానికి ఒకసారి సరిపడే ఇవ్వట్లా. మరి ఎలా ఇస్తున్నాడంట? ఒక్కరోజుకే. హల్లెలూయా. సో ఈరోజు అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ డేకి నువ్వేం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈరోజు నాకు పోర్షన్ ఏదైతే ఉందో నాకు ఆ భాగం నాకు ఇవ్వని చెప్పి మళ్ళీ అడగాలి. ఆ రోజు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈరోజు నా పోర్షన్ ఏదైతే ఉందో నాకు అది దయచేయని చెప్పి అడగాల. ఎందుకు? ప్రతిరోజు పోయి అడగాల్సిన అవసరం ఏంటి? ఎందుకు దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు అని అంటే, ప్రియ సోదరి సోదరు, ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ప్రతిరోజు కూడా ఆయన మీద మనం ఆధారపడాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ప్రతి దినము కూడా దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆయన మీద ఆధారపడాలని, ఆయనతో మనము మాట్లాడాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. అందుకోసం ఆయన ఏమంటాడంటే దినదినము వెళ్ళి ఆయన అడగాల, ఈరోజు నాకు ఇవ్వు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఈరోజు నా ఆహారం నాకు ఇవ్వు అని చెప్పి మనం ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడాలన్నదే దేవుని యొక్క ఆలోచన అయినది. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ అసలు దినదినము ఆహారం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ఎందుకు ఇక్కడ ప్రతిరోజు అని మాట్లాడుతున్నాడు అని అంటే అది దేవుని యొక్క విధానమైనది. ఆమేన్. సో ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో సొలొమోను కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే 30:8 సామెతలు 30:8 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. ఇప్పుడు చూడండి, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము. ఆమె సొలొమోను ఏం మాట్లాడుతున్నాడు? పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, కానీ ఏం కోరుకుంటున్నాడు ఆయన? తగినంత ఆహారము. ఆమె అంటే ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు. హల్లెలూయా. సొలొమోను చాలా ధనవంతుడు, ఆయన ఎన్నో అనుభవించాడు, సుఖభోగాలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి ఆహారం తినాలా. సో ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు దయచేయి. ఈరోజు ఇచ్చావా, నెక్స్ట్ మళ్ళీ నీ దగ్గరికి నేను రావాలా. ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చావా, మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చి నేను నీ దగ్గరకు వచ్చి ఆధారపడి ప్రభువా నా ఆహారం నాకు ఇవ్వు అని చెప్పి నేను చెప్పేటువంటి పరిస్థితి నాకు ఇవ్వు చాలు. అస్సలు లేకుండా తీసేయొద్దు, పేదవాడిగా ఉంచొద్దు. ఓకే, ఫుల్గా నీకు సంవత్సరాల తరబడా జీపిస్తే ఒకవేళ నేను నిన్ను దూషించి నేను తిరస్కరిస్తానేమో. ఒకవేళ అస్సలు లేకుండా ఉంచితే నేను పేదవాడిగా ఉండి దొంగిలించి నేను అమ్మానికి అవమానం తీసుకొస్తానేమో. అలా వద్దు, ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు ఇవ్వంటాడు. హల్లెలూయా. సో సొలొమోను అంతా అనుభవించిన తర్వాత ఆయన తెలుసుకుంది ఏంటంటే ఒక మనిషి ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడటమే శ్రేష్టమైంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం కోరుకోవాలంటే నాకు ₹1 కోటి ఇవ్వండి, లేదంటే 2 కోట్లు ఇస్తే బాగుండని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దేవుడు నాకు ఆహారం అనుగిస్తే చాలు అన్నదే మనం కోరుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, ప్రతిరోజు కూడా దేవుడి మీద ఆధారపడే అవకాశం ఉంది. అదే అసలైనటువంటి విషయమే అన్నది. ఆమేన్. సో కాబట్టి సొలొమోను ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ డైలీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి ఆహారం కోసం. మెయిన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియ సోదరి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అరణ్యంలోకి వెళ్తున్నారు. సో వాగ్దాన భూమికి వెళ్తున్నారు. సో మధ్యలో అరణ్యం వచ్చింది. ఓకే, ఆ సమయంలో వాళ్ళ యొక్క ప్రయాణానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం ఇది తీయండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం. ఆహారం రావాలి అంటే, మనం తినాలంటే కేవలం కష్టపడితేనే చేస్తుంది అని చెప్పి అనుకోవడానికి లేదండి. దానికి ఇంకొక పరిపూర్ణమైనటువంటి మార్గం కూడా ఉంది. అదేంటంటే దేవుని మీద ఆధారపడటం. హల్లెలూయా. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. సో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత 2 నెలల 15 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారు. ఓకే, ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారంటే సీను అరణ్యానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 2 నెలల 15 రోజుల తర్వాత సీను అరణ్యానికి వచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సడిగాను. కొడుకుతున్నారంట వాళ్ళు మోషే అహరోనుల మీద. ఎందుకు? ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుంచి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. హల్లెలూయా. సో ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటి? ఆకలి. ఆమేన్. సో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు. బయలుదేరేటప్పుడు వాళ్ళందరూ కూడా తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకొని వాళ్ళు వెంట తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. చక్కగా ప్రతిరోజు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, వస్తున్నారు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు వాళ్ళని. ఓకే, చూస్తున్నప్పుడు వాళ్ళు పిల్లలు వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అనగానే ఆగి ఓపెన్ చేసి చక్కగా వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం నుంచి కొంత తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉన్నారు. ఓకే, అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. గడుస్తూ ఉండేసరికి ఈ సీను అరణ్య దగ్గరికి వచ్చారు వాళ్ళు. అంటే 2 నెలల 15 రోజులు తర్వాత ఇప్పుడు దేవుడు ఈ మధ్యలో ఏమన్నాడంటే, అబ్బాయి మోషే, వీళ్ళకి ఒక పాటను నేర్పాలనుకుంటున్నా. ఆమేన్. సో ఈ విధంగా 3 రోజులు వెళ్ళిపోయారు అనుకో. ఓకే, అవతలకి కానాన్ దేశానికి వెళ్ళిపోతారు. సో కాబట్టి వీళ్ళు నేను చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు నేను ఎవరో, వీళ్ళని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో వీళ్ళకి తెలియాల. హల్లెలూయా. సో కాబట్టి వీళ్ళకి నేను ఒక పాట నేర్పాలనుకుంటున్నాను. అసలు నా సత్తా ఏంటో వీళ్ళకి చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఎట్లా కాదని చెప్పి ఇంకోవైపు తిరిగని చెప్పి ఆయన అరణ్యం మొత్తం తిప్పుతున్నాడు. ఆమె తిప్పుతూ ఉండేసరికి ఎప్పటికి అయింది? ఎంతకాలం అయింది? 3 రోజుల్లో పోవాల్సిన వాళ్ళు 2 నెలల 15 రోజులు అయింది. సో ఈ 2 నెలల 15 రోజులు కూడా వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాంటి దిగులు చింత లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆకలి అనగానే పిల్లలు తీసి రొట్టెలు ఎత్తున్నారు, పులకాలు ఎత్తున్నారు, అన్నీ ఎత్తున్నారు. వాళ్ళు తింటున్నారు, చక్కగా హ్యాపీగా తింటున్నారు. అయితే ఈ సీను అరణ్య దగ్గరకు వచ్చేసరికి పిల్లలు అడుగుతున్నారు, అమ్మ ఆకలి అవుతుంది. మిమ్మల్ని తీసి చూడగానే 2 ఉన్నాయి రొట్టెలు. అరే 2 ఉన్నాయి రొట్టెలు, మీ దగ్గర ఆహారం ఉంది, మా దగ్గర వాళ్ళు మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు కూడా అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఇంతవరకు 2 నెలల 15 రోజుల్లో ఒక్కడు కూడా బయట నుంచి మనకి ఆహారం సప్లై చేసిన వాడు లేడు. ఓకే, మనం తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం సీను అరణ్యంలో ఉన్నాం. అరణ్యంలో ఉన్నావా? అరణ్యంలో ఏముంటుంది? ఏమీ ఉండదు. అరణ్యంలో నీళ్ళు ఉండవు, అరణ్యంలో ఫలాలు ఉండవు. అసలు అరణ్యంలో వ్యవసాయం చేసి పండించడానికి కనీసం భూమి కూడా అనుకూలంగా ఉండదు కదా. సో ఇటువంటి ప్రయాణం, ఈ అరణ్యంలో ప్రయాణం చేసే సమయానికి మనకి ఆహారం అయిపోయింది. ఎట్లా? సో ఈ విధంగా మనల్ని ఎట్లా తీసుకుపోతున్నాడు ఈ మోషే అని చెప్పి, అరే ఈ ఆహారం అయిపోయింది, చూస్తేనో అరణ్యంలోకి తీసుకొచ్చాడు. సో మాకేం ఆకలి అవుతుంది, పిల్లలందరికీ ఎలా భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది. ఇక ఓకే, వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందుతూ ఇప్పుడు మోషే మీద అహరోను మీద సణుగుతూ ఉన్నారు. ఏమయ్యా మోషే, మాకు అక్కడ చక్కగా మాంసాలు తినేవాళ్ళం, చక్కగా తృప్తిగా తినేవాళ్ళం, అప్పుడే చచ్చిపోతే బాగుండేది కదా. మేము ఆహారం తింటా చచ్చిపోతే అది ఒక గౌరవం ఉండేది. ఆమె సో చచ్చిపోయింది ఏంతో?
ఆకలితో చచ్చిపోయారంటే అది ఎంత గౌరవం, ఎంత అవమానం అది. సో ఆకలితో చచ్చిపోవడానికి మనం తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళ మీద సణుకుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు కావాల్సింది కూడా అదే. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది కూడా అదే సిచ్యువేషన్. వాడు ఆకలితో ఎదురు చూడాలి. సో ఆ ఆకలిని తీసుకొచ్చింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు యెహోవా 14వ వచనం, ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను. ఆమేన్. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను. హల్లెలూయా. సో నేను వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని ఇస్తా, కానీ ఎలా ఇస్తా? ఏ రోజు ఆ రోజే. హల్లెలూయా. ఏ రోజుది ఆ రోజు. ఈ రోజు తిన్నారనుకో, రేపు పొద్దున మళ్ళీ నా కోసం ఎదురు చూడాలి. ఆమె రేపు తిన్నారనుకో, ఎల్లుండి మరలా నా కోసమో ఎదురు చూడాలి. సో ఆ విధంగా వాళ్ళు నా మాటకు లోబడతారో లేదో, నా మీద విశ్వాసం ఉంచుతారో లేదో, నా మాట నమ్ముతారో లేదో అని వాళ్ళని పరీక్షించాలనుకుంటున్నాను. ఆమేన్. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెనని వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలను అనేను. ఆమేన్. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, 1వ రోజు మీరు కొంత మీకు కావాల్సినంత తీసుకోండి, 2వ రోజు మీకు కావాల్సినంత తీసుకోండి, 3, 4, 5, 6. 6వ రోజుకి వచ్చేసరికి మీకు 7వ రోజుకి కూడా సరిపడా నేను మీకు 6వ రోజే ఇస్తాను. కాబట్టి ఏ రోజు ఆ రోజే మీరు ఉంచుకోండి. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రతిరోజు కూడా నేను మీకు ఆహారం ఇస్తాను. ఆమేన్. ప్రతిరోజు కూడా నేను మీకు ఆహారం ఇస్తా. సో ప్రతిరోజు కూడా మీరు నా మీద ఆధారపడాలి. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఇంకా ఏమంటాడంటే, మీరు ఎక్కువ కూర్చుకోవద్దని చెప్పాడు. ఏ రోజు కావాల్సింది అంతవరకు తీసుకోండి, మీరు నెక్స్ట్ డేకి మీరు ఉంచుకోవద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళకి ఈ ఇశ్రాయేలు గురించి దేవుడు ముందే తెలుసు కాబట్టి, ఆమేన్, ఆయన ఏం చేశాడంటే, ఆహారం ఒకవేళ వీళ్ళు ఉంచుకుంటే ఓకే, సో అది మరలా వాళ్ళకి ఉపయోగపడుతుంది, నా మీద ఆధారపడకుండా ఉంటారని చెప్పి ఆయన ఏం చేశాడంటే దానికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడంట. ఆమేన్. ఆహారానికి ఎక్స్పైరీ డేట్ ఎంతనంటే 24 గంటలే ఉంటుంది అది. ఆమేన్. నువ్వు ఎక్కువ తీసుకున్నా 24 గంటలే ఉంటుంది, తర్వాత అది కుళ్ళిపోద్ది. ఓకే. సో ఒకవేళ వీళ్ళు పైన పాలెం చుట్టూ పడింది తీసుకున్న తర్వాత కొంత మిగిలి ఉంటుంది కదా, సో అది కూడా ఒకవేళ తీసుకొని దాచుకుంటారేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే 10 గంటలు దాటిన తర్వాత లేదంటే 9 గంటలు దాటిన తర్వాత సూర్యుడు వేరు కరిపిలో వేసాడు దాన్ని. ఆమె సో ప్రతిరోజు కురిసింది మంచు కురవగానే అది కరగంగా ఏమవుతుంది, ఆ మన్నా అనేది అలా ఉంటుంది. ఆ మన్నాను వాళ్ళు కూర్చుకొని వాళ్ళు ఎవరు కావాల్సిన వాడు తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా. ఆమేన్. సో ఎవడన్నా సరే తెత్తిలోడు ఉంటాడు కదా, వాడు ఏం చేస్తాడు, తిన్న తర్వాత వాడు ఇంకా మళ్ళీ రేపు కొత్తదో రాదని చెప్పి అనుమానంతో మరలా దాన్ని ఆ పాళెంలోకి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని పోతాడని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ నేల మీద ఉన్నదాన్ని కూడా కరిగించేస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ లోపలికి తీసుకుపోతే దాన్ని కుళ్ళిపోయేస్తున్నాడు, ఒకవేళ బయట ఉంటే దాన్ని కరిగించేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని లాక్ చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఏ రకంగా వాళ్ళకి అవకాశమో ఇవ్వట్లేదు. ఆమేన్. సో ఎందుకనంటే వాళ్ళు నా మీద ఆధారపడాలా, ప్రతిరోజు కూడా వాళ్ళు నా మీద ఆధారపడాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అసలు ఎలాంటి అవకాశం లేకుండా ఇస్తున్నాడు. ఈలోపు కొంతమంది ఏం చేస్తున్నారంటే అతి తెలివిగా, ఇదిగో మోసే చెబుతాడులే కానీ ఆమేన్, ఆయన చెప్పింది చెబుతాడు, ఆయన చెప్పడం కోసమే కదా ఆయన పెట్టింది. ఆమేన్. సో కాబట్టి ఆయన చెప్పింది చెబుతాడు కాబట్టి, కానీ సో ఏమో రేపు వస్తుందో రాదో కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానంటే తీసుకున్నావా, నేను కూడా తీసుకున్నా అని చెప్పి అమ్మలు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో యెహోషువ వస్తున్నాడని చూడు, చూడకుండా మనం దాచిపెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చింది, అది కుళ్ళిపోయింది, కంపు కొడతా ఉంది. ముందే చెప్పాను కదా, మోషే వచ్చి యెహోషువ వచ్చి అంటున్నారు, ముందే చెప్పాను కదా నేను, అది దాచుకోవద్దు, ఎక్స్ట్రా తీసుకోవద్దు, ఏ రోజు ఆ రోజు దేవుడు ఇస్తానని చెప్పాడు. ఆమేన్. కాబట్టి మీరు ఎక్కువ కూర్చుకోవద్దు, మీరు ప్రతిరోజు కూడా దేవుడి మీద ఆధారపడాలనేది దేవుని యొక్క ఆలోచన అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి మీద ఎలా ఆధారపడాలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు.
ఆమేన్. ఇంకా ప్రియ సోదరి సోదరులారా, అక్కడ ఏముందనంటే అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కరెక్ట్గా అరణ్యంలో ఉన్నారు. మోషే వచ్చి చెప్పాడు, ఆహారాన్ని నేను దేవుడు కురిపిస్తానన్నాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు? ఇక్కడ మనకేమన్నా ఐగుప్తు దేశం నుంచి ఏమన్నా వ్యాగన్స్ పంపిస్తాడా? లేదా పక్కన ఉన్న సిరియా దేశం నుంచి ఏమన్నా బళ్ళు పంపిస్తారా? ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చూడండి, అక్కడ ఏమున్నదంటే ప్రజల దగ్గర ఆహారం లేదు. ఆమేన్. అలాగే వాళ్ళు ఎక్కడున్నారంటే అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు, ఫలాలు కూడా ఉండవు. ఆమేన్. అంటే తినడానికి తిండి దొరికేటువంటి అవకాశం లేని ఒక ప్రదేశం. ఓకే, వాళ్ళ దగ్గర తిండి కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరున్నారంటే ఏముందంటే అక్కడ కేవలము అగ్నిస్తంభము, ఇశ్రాయేలు ప్రజలు. ఆమేన్. ఏముంది అక్కడ? కేవలం అగ్నిస్తంభము, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను మీకు ఆహారాన్ని ఇస్తా. హల్లెలూయా. సో ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రావాలి అంటే ఆ అగ్నిస్తంభమే ఆహారం ఇస్తుంది. హల్లెలూయా. సో ఆ దేవుడే, ఆ వాక్యంగా ఉన్న ఆ దేవుడే వాళ్ళకి ఆహారము ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మీరు ఎందుకోసం నేను ఈ పరీక్ష పెడతా ఉన్నాను, ఎందుకోసం ఈ పరిస్థితి తీసుకొచ్చానంటే ఇప్పుడు అంటున్నాడు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆమేన్ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మీరు తెలుసుకున్నట్లుగా నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అన్నమాట. ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే అరణ్యంలోకి తీసుకొచ్చాడు. సో వాళ్ళని అడుస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఆకలి కలుగు చేశాడు. ఇదంతా ఎందుకు కలుగు చేశాడంటే దేవుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏంటా పాఠం అంటే ఆహారం వల్లనే కాక యెహోవా నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించు. హల్లెలూయా. ఎందుకంటే కేవలం యెహోవా మాత్రమే ఉన్నాడు అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా అగ్నిస్తంభంగా ఆయన ఉన్నాడు. ఇక ఎవరు కూడా అక్కడ లేరు, ఆహారం దొరికే పరిస్థితి లేదు. అయినా సరే దేవుడు అక్కడ ఆహారాన్ని సృష్టించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆహారాన్ని సృష్టించగలడు. ఆమేన్. సో నీకు ఆహారం లేని పరిస్థితి వచ్చిందా? ఆమేన్. సో నువ్వు కావాల్సింది, నీకు కావాల్సింది, నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటి? కేవలము అగ్నిస్తంభం. ఆమేన్. సో నీకు విపత్కర పరిస్థితులు వచ్చాయా? అసలు తప్పించుకునే పరిస్థితి లేదా? అయితే నీకు కావాల్సింది ఏంటి? కేవలము అగ్నిస్తంభం. ఆమేన్. సో అగ్నిస్తంభం అనగా ఏమిటంటే అది వాక్యమై ఉన్నది. ఆమేన్. సో అగ్నిస్తంభం ఏంటది? వాక్యమై ఉన్నది. ఎందుకనంటే ప్రియ సోదరులు మనకు తెలుసు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడే ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఆ అగ్నిస్తంభం ఏదో కాదు, అదే వాక్యమై ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఆహారం కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. మనం ఆహారం కావాలంటే మనం ఎవరితో ఉండాలి? వాక్యంతో సహవాసం చేయాలి. ఆ వాక్యంతో కనుక మనం నిలుచుంటే చాలు, ఇంకేం అవసరం లేదు, అన్నీ కూడా వస్తాయి. హల్లెలూయా. ఎందుకు ఎలా చెప్తున్నావు సహోదరుడా అని చెప్పంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే చూడండి, ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. ఆమేన్. ఆయన వల్లే సమస్తము కలిగినాయి, ఆయన ద్వారానే సమస్తము కలిగినాయి. ఎవరి ద్వారా? ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు అనగా ఎవరు? వాక్యం. హల్లెలూయా. సో వాక్యం వల్లే సమస్తము కలిగినాయి. ఆమేన్. సో ఇప్పుడు ఆ వాక్యం వల్ల సమస్తం కలిగింది కాబట్టి ఆ వాక్యం ఉంటే చాలు నీ దగ్గర. నీకు ఆహారం లేదా? ఆహారం వస్తుంది. ఆమేన్. ఆ వాక్యం ఒక్కదాన్ని కలిగి ఉంటే చాలు. నీకు జాబ్ లేదా? జాబ్ వస్తుంది. ఆ వాక్యాన్ని ఒక్కదాన్ని కలిగి ఉంటే చాలు. నీకు పిల్లలు లేరా? పిల్లలు వస్తారు. ఆమేన్. సో ఆ వాక్యాన్ని ఒక్కదాన్ని కలిగి ఉంటే చాలు. నీకు ఏది లేదో అవన్నింటినీ కూడా సమకూర్చేదే ఆ వాక్యమే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉండవలసింది కేవలం వాక్యాన్ని కలిగి ఉంటే చాలు. సమస్తాన్ని కూడా ఆ వాక్యమే సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మనం చూసే ప్రపంచం కానివ్వండి, మనకు కనపడే ప్రపంచం కానీ, ఇవన్నీ కూడా దేని వల్ల సృష్టించబడ్డాయి? వాక్యం వల్ల. ఆమేన్. సో కనబడేటువంటి పదార్థాలు కానీ, కనబడని పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా దేని వల్ల సృష్టించబడ్డాయంటే వాక్యం వల్ల సృష్టించబడ్డాయి.
ఆమేన్. సో ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. ఆయన ఎవరంటే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి ఏం కావాలంటే ఆ వాక్యమే కావాలా. ఆమేన్. ఆ వాక్యం ఉంటే చాలు, ఇంక ఏదైనా సరే మనకి అవసరం లేదు. ఆ వాక్యం ద్వారా మనకు అన్నీ కూడా వస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇల్లు మారుతున్నాను అనుకుందాం. ఓకే, సో ఇల్లు మారుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నేను ఏం చేయాలంటే కష్టపడి ప్యాక్ చేసి లారీకి ఎత్తి అక్కడ నుంచి మళ్ళీ నేను ఎక్కడికైతే రావాలో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అన్ప్యాక్ చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా ఓకే, ఆ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, ఆమేన్, ఆ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి నేను వాటిని మారిస్తే ఇక ఆ వస్తువులన్నీ మొయ్యాల్సినటువంటి భారం ఉండదు నాకు. ఆమేన్. సో ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే డబ్బుల నుంచి వచ్చాయి. ఆమేన్. 10,000 పెడితే నాకు పరుపు వచ్చింది. ఆమేన్. ఒక 15,000 పెడితే నాకు ఫ్రిడ్జ్ వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు డబ్బు ద్వారా ఏం చేశాను, నాకు అవన్నీ కూడా కొన్నా. ఓకే, ఇప్పుడు ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? మరలా వాటిని షిఫ్ట్ చేయాలి, వేరే చోట పంపించాలంటే మరలా వాటిని డబ్బుగా మార్చడం. హల్లెలూయా. సో డబ్బుగా మారిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి కేవలం నా డబ్బు మోసుకొని చాలు, మోసుకొని వచ్చి 10,000 ఇస్తే మళ్ళీ బెడ్ వస్తుంది. ఆమేన్. ఇంకో 15,000 ఇస్తే మళ్ళీ ఫ్రిడ్జ్ వస్తుంది. ఆమేన్. సో ఈ విధంగా ఆ డబ్బే ఏం చేస్తుందంటే ఆ వస్తువుల్ని తీసుకొస్తా ఉంది. సో ఆ వస్తువుల్ని కొనగలిగేటువంటి శక్తి, లేదంటే ఆ కొనుగోలు శక్తి, అంటే సృష్టించేటువంటి శక్తి ఏంటంటే అది డబ్బు అయి ఉన్నది. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. ఓకే, మనకు అన్నీ కావాలి. అన్నీ కావాలన్నప్పుడు అసలు ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆమేన్, మనకు ఆహారం కావాలి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో దానికి అది మారిస్తే సరిపోద్ది, దాన్ని మనం కన్వర్ట్ చేస్తే సరిపోద్ది. అది కలిగి ఉంటే చాలు మనం. ఆమేన్. ఇప్పుడు మన ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. నువ్వు అయ్యాల్సింది, నువ్వు తీసుకెళ్లాల్సింది ఏంటి? కేవలం వాక్యమే. సో ఆ వాక్యం ఏం చేస్తుందంటే అది ఆ వాక్యమే ఆహారంగా మారుతుంది, ఆ వాక్యమే మరి టేబుల్గా మారుతుంది, ఆ వాక్యమే ఫ్రిడ్జ్గా మారుతుంది. ఆమేన్. సో ఆ వాక్యమే నీకు బిడ్డలుగా మారుతుంది, ఆ వాక్యమే ఆశీర్వాదంగా మారుతుంది. ఏదైనా సరే ఆ వాక్యం నుంచే వస్తాయి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఆ అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు నేర్పుతుంది ఏంటంటే ఆ పాఠమే. ఆమేన్. మీకు ఏది లేకపోయినా అవసరం, మీరు నన్ను కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. మీకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నీకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఆహారం లేకపోయినా పర్వాలేదు, మీకు ఏది లేకపోయినా సరే నేను ఒక్కడుంటే చాలు, నీకు అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. సో అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు నేర్పేటువంటి పాఠం అది. ఆమేన్. ఈరోజు మనకు కూడా దేవుడు అదే పాఠం నేర్పుతూ ఉన్నాడు. అనేమంటాడంటే నేను వాక్యము మన దగ్గర ఉంటే, వాక్యంతో మనం నిలిచి ఉంటే మనకి ఏది కావాలంటే అది వస్తుంది. ఆమేన్. సో వాక్యంలో నుంచే అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ వాక్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా అన్నీ కూడా కలిగి ఉన్నట్టేని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కలిగి ఉండవలసింది కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే. ఆమేన్. ఇంకా దేవుని యొక్క వాక్యం ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారంట. ఆమేన్. ఎక్కడ దీవించబడ్డారంట? సమృద్ధిగా ఉన్న ప్రదేశంలోనా, పచ్చిక బయళ్ళు దీవించబడ్డారా, లేదా నది పక్కన దీవించబడ్డారా, లేదంటే సముద్రం పక్కన దీవించబడ్డారా? ఎక్కడ దీవించబడ్డారంటే అరణ్యంలో, ఎడారిలో ఉన్నా సరే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడంట. హల్లెలూయా. సో ఎందుకు వాళ్ళు దీవించబడ్డారు? అరణ్యం అనేది అసలు దీవించబడ్డానికి, ఆశ్రయించబడడానికి అనువు లేని ప్రాంతం అది. అయినా సరే వాళ్ళు ఏ విధంగా దీవించబడ్డారు? దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, వాళ్ళ దగ్గర అగ్నిస్తంభం ఉన్నది. ఆమేన్. సో ఆ అగ్నిస్తంభం వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంది. సో ఈరోజు నీకు నాకు కూడా ఆశీర్వాదం రావాలంటే, మనం కూడా ఫలభరితంగా మారాలంటే మన దగ్గర ఉండాల్సింది కేవలం దేవుడు మాత్రమే. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, నీ దగ్గర తెలివి ఉండాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఏది ఉండాల్సిన అవసరం లేదు, ఒక్క దేవుడు ఉంటే చాలు. ఆమేన్. సో దేవుడు ఉంటే చాలు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు అరణ్యం వంటి పరిస్థితుల్ని చుట్టుముట్టినా సరే, ఆ అరణ్యం వంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ఆశ్రయించగల దేవుడు ఆయన. హల్లెలూయా. అబ్రహాం ఎక్కడున్నాడు? ఎండిపోయినటువంటి ఎడారిలో ఉన్నాడు. ఆ ఎడారిలోనే అబ్రహాం దేవుడు దీవించాడు. హల్లెలూయా. సో దేశం అంతా కరువు వచ్చింది, అందరు పొలాలు ఎండిపోయినాయట. కానీ ఇస్సాకు ఒక్కడే ఆమేన్
100 ఫలాన్ని పొందుకున్నాడు. ఆయన ఒక్కడే పంటేసి ఆ పంటని మరలా తీసుకోగలిగాడంట. దానికి కారణం ఏంటంటే ఆ ఇస్సాకు తోడు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇస్సాకు నీళ్లు లేవు, ఇస్సాక్కి వర్షం లేదు, ఇస్సాకు ఏమీ లేదు, కానీ దేవుడు ఉన్నాడు. అందుకోసమే ఇస్సాకు పంట తీసుకోగలిగాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనకి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుద్దాం, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుస్తున్నప్పుడు నీకు పేదరికం రావచ్చు, దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుస్తున్నప్పుడు నీకు రోగాలు రావచ్చు, దేవుని యొక్క వాక్యం నడుస్తున్నప్పుడు నీకు నష్టం రావచ్చు. అయినా సరే నీవు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని గట్టిగా నిలబడు, ఖచ్చితంగా ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్. ఎందుకనంటే ఆశీర్వాదం అనగా, అరణ్యం అనగా అది శాపమైనది. ఆమేన్. సో ఆ శాపాన్ని కూడా మరి ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఎవరంటే మన దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో ఎందుకనంటే యేసుక్రీస్తు, అందుకోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తున్నాడు, 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆమేన్ ఈ అరణ్యం కూడా చిగురిస్తుందంట. ఆమేన్. సో ఏదైతే ఎడారి ఉన్నదో అది కూడా పుష్పిస్తుంది, అది కూడా పచ్చగా మారిపోద్దంట. దానికి కారణం ఏంటంటే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కనుక, ఆయన వాక్యం కనుక, ఆ వాక్యం ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. ఆ వాక్యం ఎడారిలో అడుగు పెడితే ఎడారి కూడా ఫలభరితమైపోతుంది. అందుకోసమే ఆ యేసుక్రీస్తు మనం కలిగి ఉండాలా, ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే, ఇంకేం అవసరం లేదు మనకి. ఆమేన్. సో ఒక్క వాక్యం ఉంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. ఆమేన్. సో ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మరి ఇందా చెప్పినట్టుగా ఆ సంఘ శాఖలన్నీ కూడా ఏకమై మన మీద ఒత్తిడి చేస్తాయి. మనకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, చేయడానికి ఉద్యోగం ఉండదు, పని ఉండదు. సో ఇటువంటి సమయంలో మనకు కూడా కరువు వస్తుంది. ఆమేన్. మనకు కూడా ఆకలేస్తుంది. కానీ ఆ సమయంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆమేన్. సో ఈ వర్తమానంతో ఎవరైతే నిలబడి ఉంటారో, ఈ వర్తమానాన్ని ఆ సమయంలో ఎవరైతే నమ్ముతూ ఉంటారో, వాళ్ళు ఆ ఏలియా దినాల్లో ఏ విధంగా ఆ విధవరాల యొక్క పిండి అయిపోకుండా అది వృద్ధి చెందిందో, ఆమేన్, ఆ విధంగానే మనం కూడా ఆహారాన్ని మన నోటి మాట ద్వారా సృష్టించబోతూ ఉన్నాం. ఆమేన్. ఎందుకనంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాం కాబట్టి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం మాత్రం వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాక్యం ఉందా నీ దగ్గర అన్నీ ఉన్నట్టే. ఆమేన్. సో వాక్యం ఉందా ఆహారం ఉంది, వాక్యం ఉందా ఆశీర్వాదం ఉంది, వాక్యం ఉందా ఉద్యోగం ఉంది, ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడు. నువ్వు కలిగి ఉండాల్సింది కేవలం వాక్యం మాత్రమే. ఆమేన్. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.